అమ్మవారి కార్యం కోసం వచ్చాం. తిరిగి అమ్మవారిని చేరే వరకు మధ్యలో అన్నం ముట్టం. జై, చలమై పంతులు గారిని కారు దాకా పంపించరా. అలాగే డాడ్. జై, నువ్వాగు, నేను పంపించొస్తాను. ఓకే ఆంటీ. మీరు పదండి. స్వామి, ఆటను అడ్డు పెట్టుకుని స్వరూప మేడంతో శాపం గురించి తెలుసుకుందామనుకుంటే తను తెలివిగా తప్పించుకుంది. ఏదో ఒకటి చేసి ఆ శాపం గురించి నాకు తెలిసే దారి చూపించు స్వామి. మేడం ఎందుకు ఆ పంతులు గారి వెనక వెళ్తోంది? శాస్త్రి గారు, ఒక్క నిమిషం. మీరు పదే పదే ఇక్కడికి రాకండి. ఏమ్మా, నన్ను చూస్తే మీకు శాపం గుర్తుకొస్తోందా? గుర్తుకు రావడం కాదు, గుచ్చుతుంది. నేను నిశ్చితార్థం అప్పుడే హెచ్చరించానమ్మా. కానీ మీరు పెడచెవిని పెట్టి పెళ్లి కూడా చేశారు. మీకు నా మాటలపై నమ్మకం కలగలేదు, లేక శాపాన్ని దాటుకుని మీ అమ్మాయి మృత్యువుని జయిస్తుందని నమ్మారో నాకు తెలీదు. శాపం తొలగిపోయుంటే మొట్టమొదట సంతోషించేది నేనమ్మా. కానీ శాపం ఇంకా ఉంటే మాత్రం బాధపడేది మీరు, మీ అమ్మాయి. శాపం ఉందో లేదో ఇప్పటికే దాని ఛాయలు మీరు చూసే ఉంటారు. ఇప్పుడు నేను వచ్చింది కూడా మీకు జాగ్రత్తలు చెప్పడానికే తప్ప మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. ఇప్పుడు మీరు ఎందుకొచ్చినా ఇకపై మీరు రానవసరం లేదు. ఎందుకు మేడం ఆ పెద్దాయన్ని రావద్దు అంటుంది? మీరు పదే పదే రావడం వల్ల తెలియని వాళ్లకు కూడా తెలిసే ప్రమాదం ఉంది. తెలియని వాళ్ళకు కూడా తెలిసే ప్రమాదం అంటే ఆ శాపం గురించేనా? అంటే ఆ పెద్దాయనకి కూడా శాపం గురించి తెలుసా? చూడండి, మీకు తెలిసిన నిజాన్ని మీతోనే సమాధి చేయండి, ఇంకెవరికి చెప్పకండి. మంచి విషయాల్ని 10 మందితో పంచుకోవచ్చు, కానీ ఇలాంటి ప్రమాదకరమైన విషయాన్ని సీక్రెట్ గానే ఉంచాలి. అంటే ఆ పెద్దాయనకి శాపం గురించి తెలుసన్నమాట. మరెవరికి చెప్పొద్దని మేడం అంటున్నారంటే నాకు చెప్పొద్దనా? మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఈ విషయం ఇంతటితో మర్చిపోండి. మరెవరికి చెప్పకండి. ఆఖరికి మా అమ్మాయి వచ్చి అడిగినా సరే చెప్పొద్దు. మీ భయం నాకు అర్థమైందమ్మా. కానీ ఇలా భయపడే బదులు జాగ్రత్తలు పడితే బావుండేది. అలాగేనమ్మా. ఇకపై అమ్మవారిని విడిచి దేవీపురం సరిహద్దులు దాటను, మాట ఇస్తున్నాను. అంటే ఆ పెద్దాయన్ని అడిగి నేను శాపం గురించి తెలుసుకుంటానని
మేడం భయపడుతున్నారన్నమాట. ఆ పెద్దాయన్ని అడిగితే అంతా తెలుస్తుందన్నమాట. తెలుసుకుంటాను. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఈ విషయం ఇంతటితో మర్చిపోండి. మరెవరికి చెప్పకండి. ఆఖరికి మా అమ్మాయి వచ్చి అడిగినా సరే చెప్పొద్దు. ప్రాప్తం ఎంతో ఫలితం ఏమిటో ఈ కట్టె కాలిపోయే లోపు తెలుసుకోవాలనుందమ్మా. దేవిపురానికి వెళ్ళి ఆ పెద్దాయన్ని కలిస్తే ఈ చిక్కుముడి మొత్తం వీడుతుంది. కానీ ఆ ఊరికి వెళ్లేదెలా? బామ్మగారు, అత్తయ్య గారు, మామయ్య గారు, పిన్ని, బాబాయ్, అందరూ రండి. వాట్ హ్యాపెన్ నిత్య? మన కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఒక వ్యక్తిగత సమస్య గురించి మాట్లాడాలి. రాకూడని టైంలో వచ్చినట్టున్నాను. చారి గారు, మేడం, వెళ్ళిపోతున్నారేంటి? అంటే మేడం, మీరేదో పర్సనల్ మ్యాటర్లో. ఆ మ్యాటర్లో మీరు కూడా ఉండాలి. ఏమైంది చారి? ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ఏడుపు కాదు సార్, ఆనంద బాష్పాలు. మీ కుటుంబంలో నన్ను కూడా ఓ సభ్యునిగా చేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్, చాలా సంతోషంగా ఉంది. వీడు ఓవర్ యాక్షన్. ఇంతకీ విషయం ఏమిటో చెప్పమ్మా. ఈ ఇంటి తాళాలు నాకొద్దు. ఏమైందమ్మా? ఇక వాటిని నేను మోయలేను బామ్మగారు. ఎందుకనమ్మా? వాటిని మోసే అర్హత నాకు ఇంకా రాలేదేమో అనిపిస్తుంది. అలా అని ఎవరన్నారమ్మా? ఎవరు అనలేదు మామయ్య, కానీ నాకే అర్థమైంది. అలా ఎందుకు అర్థం చేసుకున్నావు? చాలా కారణాలున్నాయి, చెప్తాను. మన పెళ్ళి అయిందా లేదా? అయింది. ఆ, మనం కాపురం చేస్తున్నామా లేదా? అదొక్కటే తక్కువ. చేయకనేం బ్రహ్మాండంగా చేస్తున్నాం. బామ్మగారు, ఏ రోజైనా మీ పెద్దరకాన్ని నేను కించపరిచానా? లేదమ్మా. మావి గారు, ఎప్పుడైనా మీ పట్ల అమర్యాదగా ప్రవర్తించానా? అత్తయ్య గారు, మీ గౌరవాన్ని నేను ఎప్పుడైనా తక్కువ చేశానా? నువ్వు నా బంగారు కోడలువమ్మా. పిన్ని, బాబాయ్, మీకెప్పుడైనా ఏదైనా తక్కువ చేశానా? అబ్బే లేదమ్మా, అన్నీ ఎక్కువే చేస్తున్నావు. మరే మా స్వప్న కంటే చాలా బాగా చూసుకుంటున్నావమ్మా. చారి గారు, మేడం, ఏ రోజైనా మిమ్మల్ని పనోళ్ళానో పియగానో చూసానా? అయ్యో లేదండి, నన్ను ఎప్పుడూ మీరు ఈ ఇంటి మనిషిగానే చూశారండి. జైతో నా పెళ్ళవగానే, కోడలుగా ఈ ఇంట్లో నేను అడుగు పెట్టగానే నా చేతిలో తాళాలు గుర్తుపెట్టి ఈ ఇంటి బరువు బాధ్యతల్ని నాకే అప్పచెప్పారు. అప్పటి నుంచి నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తూ వచ్చాను. కానీ
కానీ ఏంటమ్మా? నా గౌరవాన్ని మీరు నిలబెట్టారా? మేమేం చేసావమ్మా? నా మర్యాదని కాపాడారా? మేమేం చేసామో చెప్పమ్మా. ఈ ఇంటి కోడలిగా నాకు విలువనిచ్చారా? ఇదిగో మాకేం తెలీదు. నువ్వు అనవసరంగా మాపై నిందలు వేయకు. అవునవును, మేము ఎవరి జోలికి వెళ్ళలేదు. గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుముకుంటున్నారేంటి వీళ్ళు? నీ పట్ల ఎవరు మిస్టేక్ చేశారో చెప్పు నిత్యం. చెప్తానండి. అది చెప్పడానికే మీ అందరినీ ఇక్కడికి పిలిచాను. నేను ఈ ఇంటి కోడలిగా ఈ కుటుంబ ఆదాయ వ్యయాలను తెలుసుకోవాల్సిన అవసరం నాకుందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉందమ్మా. ఇక్కడ మనకెన్ని కంపెనీలున్నాయి? ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? ఎంత లాభం వస్తుంది? శాలరీలు ఎంత ఇస్తున్నాం? ఇవన్నీ నాకు తెలియాలా లేదా? తెలియాలమ్మా. సరే, ఈ లెక్కలు పక్కన పెట్టండి. ఇదే ఊళ్ళో ఉంటున్నాను కాబట్టి ఎప్పుడైనా తెలుసుకుంటాను. కానీ దేవీపురం లెక్కల మాటేమిటి? అక్కడ లెక్కలే ఉన్నాయమ్మా. వరి పొలాలు, కొబ్బరి మామిడి తోటలు, చాపలు, రొయ్యలు, చెరువులు వగేరా 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 ఉన్నాయి కదత్తయ్యా. వాటి పెట్టుబడి ఎంత, రాబడి ఎంత నాకు తెలియాలి కదా. ఆ లెక్కలన్నీ చారికి తెలుసు. ఏం చారి గారు, మీరు మాకెప్పుడు చెప్పలేదే? అంటే మీరిలా అడుగుతారనుకోలేదు మేడం. అడిగితేనే చెప్తారా? క్షమించండి మేడం, ఇప్పుడే ఆ లెక్కలు చెప్తానండి. అక్కర్లేదు. నేను ఆల్రెడీ తెలుసుకున్నాను. పోయిన ఏడుకు ఈ ఏడుకు లాభాల్లో చాలా తేడాలున్నాయి. కారణం ఏంటి? అప్పుడు పెట్టుబడి తక్కువ, రాబడి ఎక్కువ. ఇప్పుడు రాబడి తక్కువై పెట్టుబడి ఎక్కువైంది. ఎందుకు? మన పంటల్లో నాణ్యత తక్కువైందా? మార్కెట్లో ధర తక్కువైందా? లేక మీ విశ్వాసం తక్కువైందా? మేడం, చెప్పండి చారి గారు, పెళ్లి పనుల్లో పడి ఎవరూ పట్టించుకోవట్లేదని మీ చేతివాటం ఏమైనా చూపించారా? ఏం మాట్లాడుతున్నారు మేడం? పంటల్లో లాభాలొచ్చినా ఆ డబ్బులు నేను నొక్కేసి నష్టాలు చూపించానంటున్నారా? నా ప్రాణం పోయినా ఆ పని చేయను మేడం. నమ్మకానికి నిలువెత్తు రూపం మేడం నేను. నాది విశ్వాసం కాదండి, అంతకు మించి. సార్ రాముడైతే నేను హనుమంతుణ్ణి మేడం. సార్ దుర్యోధనుడైతే నేను కర్ణుణ్ణి మేడం. సార్ శ్రీకృష్ణ దేవరాయలైతే నేను తిమ్మరుసుని మేడం. సార్ మోడీ గారైతే నేను అమిత్ షాని మేడం. అలాంటి నన్ను మీరు అవమానిస్తారా? మీరు చేయకపోతే రైతులు మోసం చేశారంటారా? వాళ్ళకి వ్యవసాయమే తెలుసు మేడం, మోసం తెలియదు. మీరు చేయలేదు, వాళ్ళకి తెలీదు. మరి నష్టం ఎలా వచ్చింది? అందరూ శాకాహారులే, కానీ రొయ్యల బుట్ట మాయమైందంట. మీరు చెప్పింది అలా ఉంది. సత్య ప్రమాణకంగా చెప్తున్నాను మేడం. నా గుండె ఇలా చీల్చి చూసినా అందులో సారుంటారు తప్ప స్వార్థం ఉండదు మేడం, ఉండదు. ఆ, నీ
నీకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడానికి నేనేం డాక్టర్ని కాదు చారి గారు. నాకు ఆ దేవీపురం లెక్కలు తేలాలి. ఎక్కడ బొక్కలు పెట్టారో నేను చూడాలి. అవి అందుకే నువ్వు, మీ సారు, నేను దేవీపురం వెళ్తున్నాం. మేడం, నాకు ఆ లెక్కలు తెలియాలి, 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 తెలిసి తీరాలి. మనం రేపే దేవీపురం వెళ్తున్నాం, అంతే. ఒక్కసారి నమ్మకం పోగొట్టుకుంటే ఎప్పటికీ తిరిగి రాదు చారి. విశ్వాసం అనేది ఉప్పు లాంటిది చారి. తింటే పెరుగుతుంది. విశ్వాసం పోగొట్టుకోవటం నిప్పు లాంటిది. పట్టుకుంటే కాలిపోతుంది. చేతులు కాలే వరకు ఆగకుండా ముందే ఆకులు పట్టుకో. మేడం, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం చారి. ముందు ఈ ఇంటి కోడల్ని బాధ పెట్టకుండా ఆ మనీ సర్దేయ్, సరేనా? సార్, ఏరా సారిగా శాలరీ సరిపోవటం లేదురా. తిన్నింటి వాసాలు లెక్క పెడతావరా? ఏరా నుదుటిపై తిరునామము, నగదేమో యగనామము. అయ్యో. బాగుందిరా నీ పని. మర్యాదగా లెక్కలు కక్కలేదనుకో కుక్క బతుకైపోతుందిరా. ఏరా మొన్న నీ పిల్లానికి నెక్లెస్ చేపిచ్చావంట. వడ్డాణం కాసుల పేరు వంకీలకు కూడా ఆర్డర్ ఇచ్చావట. ఏరా ఎవడబ్బ సొమ్మని ఎంజాయ్ చేస్తున్నావురా? నీ పాపం పండిందిరా. నీకు రోజులు దగ్గర పడ్డాయి. ఖబర్దార్. చారి అంట చారి. సార్, కళ్ళలో గంగ పొంగిన నిన్ను తోడున్న దైవాలే ఏడు ప్రాణాలు తీసేనా. ఏకల కాదలు మానవుని న్యాయ దేవత కళ్ళున్న చూడండి. ఆవుతో కపామంటూ సాక్ష్యమివ్వగలవు. పొదుగులోంచి కరడాన్ని పిండి చూపగలవా. ఇంటి నుంచి వెలివేసి వెళ్ళగొట్టగలవు. మనసులోని చిరిపి వెయ్యగలవా. అంతరాత్మలో నాడు నిన్ను నిలదీసేన నేరే నా నేరం ఏంటని. చారి చారి ఆవు చారి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా ఏ మొహం పెట్టుకుని ఈ మొహం మీకు చూపించాలి సార్? అది ఆనంద పాష్పల్ కాదా? కాదు సార్, ఏడుపు. ఇప్పుడు ఏమైంది చారి? ఇంకా ఏం కావాలి సార్? నా జీవితం మీకు అంకితం అనుకున్నాను, కానీ నేనే కలంకితుడయ్యాను. శివుని ముందు నందిలా మీ ముందు నమ్మకంగా ఉండాలనుకున్నాను, కానీ జడ్జి గారి ముందు దోషిలా మీ ముందు నేను నేరస్తుడయ్యాను సార్. తనేదో అన్నదని నేను ఎలా నమ్ముతాను చారి? అందరూ అన్నారు కదా సార్. నేను అన్నానా? మౌనంగా ఉన్నారు కదా సార్, కనీసం మీరు ఖండించను కూడా లేదు. మీ మేడం ఏం చెప్తున్నారో ముందు నాకే అర్థం కాలేదు. ఇప్పుడే వెళ్ళి తనతో మాట్లాడొస్తున్నాను. వద్దు సార్, వద్దండి. మేడంతో మీరు మాట్లాడకూడదు, మరి నిజం మాట్లాడాలి సార్. అబ్బో, నా నిజాయితీని నిరూపించుకున్న తర్వాతే తిరిగి ఇంటికి వస్తాను సార్. హ్మ్. అంతవరకు సెలవు సార్. వీడుకోలు
ఏ ఆగవయ్యా, సెంటీమీటర్ లాంటి ఇష్యూని ఓవర్ సెంటిమెంట్ చేస్తున్నావు ఏంటి? రామప్ప కాలి కింద కప్పబడితే ఆ? నొప్పి కప్పకుంటుందా రామప్పకుంటుందా? వాడు